గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు టాప్ ఐటమ్స్గా ఒకటి 10 ఏళ్ల నాసా ఇస్రో కృషి ఫలించినటువంటి వివరాలను పొందుపరుస్తూ జంటగా తొలి విజయం అంటూ వార్తను హైలైట్ చేస్తూ పైన టాప్లోనే ఇచ్చారు. రెండు ప్రముఖమైన వార్తల్లో పైన ఇచ్చినటువంటి ప్రముఖమైన వార్తల్లో ఇది ఒకటి. దీని వివరాలు చూస్తే అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో నాసా సింథటిక్ ఎపర్చర్ రాడార్ నైసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టామని, ఇది తిరుగులేని విజయమని ఇస్రో నిన్న ప్రకటించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చారు. ఇక అంతే ప్రాధాన్యతతో రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. వణికించిన సునామీ అంటూ ఈ వార్తనిచ్చారు. జపాన్, అమెరికాల్లోనూ భూకంపం సంభవించింది. ఎగిసిపడ్డ రాకాసి అలలు, వివిధ దేశాల్లో హెచ్చరికలు, భయంతో పరుగులు పెట్టిన జనం, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు. రష్యాలోని సఖాలిన్ ప్రాంతం సెవిరో కురిల్స్క్లో నిన్న సునామీ అలలు చెలరేగి కల్లోలంగా మారినటువంటి సముద్ర తీరాన్ని ఆ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ముద్రించి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది వార్తను హైలైట్ చేశారు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే యువ మెదడుకు ఉప్పెన చేటు అంటూ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అన్నటువంటి వివరాలను ఇక్కడ ఇస్తూ, ముఖ్యంగా యువత మెదడుకు అంటే వాళ్ళు ఎంత స్ట్రెస్కు లోనవుతున్నారు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, దానికి సంబంధించి చిన్న ఏజ్లో బ్రెయిన్ స్ట్రోక్కు సంబంధించి ఎందుకు వస్తున్నాయి ఏంటి అన్నటువంటి వివరాలను ఇక్కడ ఇస్తూ, మెదడుకు ఆక్సిజన్ పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలకు అవరోధం కలగడం లేదా చిట్లటం వల్ల మెదడులోని కొంత భాగం దెబ్బతింటుంది. దీన్నే స్ట్రోక్గా పరిగణిస్తారు. అయితే జ్ఞాన సంబంధమైన అన్ని సామర్థ్యాలకు మెదడే ఇంపార్టెంట్. దృష్టి, వినికిడి, వాసన, రుచి, స్పర్శ, ఇతర అనేక పనులకు మెదడులోని పిట్యూటరీ గ్రంథి సూత్రధారి. అందుకే దాని యొక్క ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి, ఏవైనా ఉదయం లేవగానే వాంతులు, విరోచనాలు అటువంటివి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే, తలనొప్పి తీవ్రంగా రావడం ఇటువంటివి ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అనేటువంటి సూచన ఇది. అయితే ఒకప్పుడు పక్షవాతం అంటే 50 నుంచి 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించే సమస్య, బట్ ఇప్పుడు యువతలో పెరుగుతోంది అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. అంటే ఎంత పెద్ద ఎత్తున యువత స్ట్రోక్ కావచ్చు, పక్షవాతం కావచ్చు, ముఖ్యంగా మెదడు సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఇలా జరుగుతోంది, అండ్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం మనం ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నాం. ముందస్తుగా వెళ్తే ప్రమాదం యొక్క తీవ్రత చాలా తక్కువ ఉంటుంది, సో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆల్ ఆఫ్ సడన్ అంటే మాత్రం ప్రాణం మీదకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో జాగ్రత్త వహించండి అంటూ ఒక విధంగా యువతకి ఇది మేల్కొల్పు లాంటి హెచ్చరిక అని చెప్పొచ్చు. ఇక భారత్పై 25% ట్యాక్స్కి సంబంధించి జరిమానాలు, వీటికి అదనం రేపటి నుంచి అమల్లోకి ట్రంప్ ప్రకటన చేసినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో రేపటి నుంచి అమల్లోకి వస్తాయంట. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో భారత్పై భారీ సుంకాల భారం మోపారు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. కలెక్టర్ సార్కే సమస్యలు చెబుతాం. అయితే జోగులాంబ గద్వాల పైన టాప్లో పేరు పక్కనే జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర. తాగేందుకు బోరు నీళ్లు, అన్నంలో పురుగులు, 50 రోజులుగా ఆందోళన చేస్తున్నా స్పందన లేకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. విషయం తెలిసి హాస్టల్కు అదనపు కలెక్టర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రధాన వార్తల్లో ఒకటిగా భారత్పై 25% సుంకం, రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొంటున్నందుకు జరిమానా కూడా, సుంకాల అమలు రేపటి నుంచే, గడువు పొడిగించే ప్రసక్తే లేదు అంటున్నారు ట్రంప్. అయితే ఇది ఇరు దేశాలకు నష్టమే. అమెరికాలో వినియోగదారులపై అధిక ధరల భారం, ఆ దేశంలో పెరగనున్న స్మార్ట్ ఫోన్లు, ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు, ఆటో విభాగాలు, ఔషధాల ధరలు, మన ఆర్థిక వ్యవస్థపై 2.5 లక్షల కోట్ల మేర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో మరో డిస్కమ్ అంటూ ప్రధాన వార్తను చూడొచ్చు బ్యానర్ ఐటంగా. ఉచిత పథకాన్ని దాని పరిధిలోకే అంటూ, ముఖ్యంగా రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త డిస్కమ్ ఏర్పాటుకు గల ఆర్థిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. విద్యుత్ వ్యవస్థ ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థలన్నీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.
కొత్తగా ఏర్పాటు చేసే సంస్థ వల్ల డిస్కంలకు ఆర్థిక లాభం చేకూరే అవకాశాలు ఉంటాయా అనే అంశాలపై చర్చించాలని సూచించారు. ఇంధన శాఖపై నిన్న సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సో రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి, ఆర్థిక భారం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, తీసుకొస్తే ఎలా ఉంటుంది అన్న దానిపై డిస్కస్ జరిగింది నిన్న. ఇక నింగిలోకి నిసార్ జిఎస్ఎల్వి F-16 ప్రయోగం విజయవంతమైన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు రష్యాలో భారీ భూకంపం సంభవించింది కదా, రిక్టర్ స్కేల్పై తీవ్రత 8.8గా నమోదైంది. సో ఈ వార్తలను హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ. ఇక్కడ రేవంత్ బాబు దందా, మన 2 నదులు గోవిందా అంటూ ఆంధ్రాకు గలగల గోదావరి తరలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, సలసలా తెలంగాణ మరిగిపోతుంటేను అంటూ వార్తనిస్తూ బ్యానరైటంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. బనకచెర్లతో గోదావరికే కాదు కృష్ణానదికి చంద్రబాబు ఎసరు, నాగార్జున సాగర్ నీళ్లను కొల్లగొట్టే ఎత్తుగడ ఇది అంటూ, ముఖ్యంగా నీళ్లను తరలించుకెళ్లేటువంటి అవకాశం ఏ విధంగా ఉంది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. గోదావరి నది, అటు పోలవరం, ప్రకాశం బ్యారేజ్, అటు నుంచి నాగార్జున సాగర్, మరోవైపు బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్లకు ఏ విధంగా తరలి వెళ్తుంది అనేది ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక ఇది కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనమే అంటూ బనకచెర్లతో పార్టీకి ఇక సమాదే, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుతకుత, రేవంత్పై రగులుతున్న నేతలు అంటూ వార్తనిచ్చారు. ఇక బీఆర్ఎస్ సమర శంఖం, మేధావులు నిపుణులతో కేసీఆర్ మేధోమదనం, న్యాయవాదులతోనూ సుదీర్ఘ సంప్రదింపులు, ఇటు ప్రజా ఉద్యమం అటు న్యాయ పోరాటం, ద్విముఖ వ్యూహంతో గులాబీ దండు ముందుకు అంటూ ఈ వార్తనిచ్చారు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడులో మనకు టాప్ ఐటంగా ప్రధాన వార్తగా ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు, 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు లభ్యం, ఇదంతా ముడుపుల సొమ్మే, హైదరాబాద్ శివారులోని డెన్లో భద్రపరిచిన రాజ్ కేసిరెడ్డి, వరుణ్ కుమార్ వాంగ్మూలంతో గుట్టురట్టు, అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, మద్యం కుంభకోణంలో కీలక పరిణామం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక భారత్పై 25% సుంకాలు, జరిమానాలు వీటికి అదనం, ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన, రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ, దేశ ప్రయోజనాలు కాపాడుకుంటామన్న భారత ప్రభుత్వం. ఇక ఏపీ ప్రణాళికల్లో భాగస్వాములు కండి, సింగపూర్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. మీ పెట్టుబడులు భద్రమని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, భారత్పై 25% సుంకం అంటూ ట్రంప్ చేసిన ప్రకటనని ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తనిచ్చారు. అయితే ఈ సుంకాలతో ఇటు 2 దేశాలకు నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి విశ్లేషణను కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఇరు దేశాలకు నష్టమైనటువంటి లైన్ను కలిపి ఈ కథనాన్ని హైలైట్ చేశారు. సుంకాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అది 2 దేశాలపై ఏ విధంగా ఉంటుంది అని ఇచ్చారు. ఇక బాక్సులు బద్దలు, లిక్కర్ స్కామ్ సొమ్ము 11 కోట్లు సీజ్, ఇంత భారీ నగదు పట్టుబడ్డం దేశ చరిత్రలో మొదటిసారి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక పెట్టుబడులతో ఏపీకి రండి, సింగపూర్ పర్యటన చివరి రోజు దిగ్గజ సంస్థలు, బ్యాంకర్స్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటి, సిబ్బందులను ఆకర్షించడం కోసమే టీసీఎస్కు నామమాత్ర ధరకు భూములు ఇచ్చి ఉంటారు, రాష్ట్ర అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది అని సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఇచ్చారు. సాక్షి చూద్దాం. ట్రంప్ టారిఫ్ బాంబు అంటూ 25% ట్యాక్స్ విధించిన అగ్రరాజ్యం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు జరిమానా కూడా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. నోట్ల కట్టల మాటున బాబు మహాకుట్ర అంటూ ఏ స్థాయికైనా దిగజారుతామనే దర్యాప్తు సంస్థ మరోసారి బెదిరింపు, బరితెగింపు, 11 కోట్లు జప్తు పేరుతో టీడీపీ కార్యాలయం డైరెక్షన్లో హైడ్రామా, మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే కుతంత్రం ఇది అంటూ వార్తనిచ్చింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.